మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇక ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదన్న మంత్రి అనిత. మరోసారి ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి సీజ్. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో డీటెయిల్ గా చూద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా రాంభద్రపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి పరిశీలించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా డ్రోన్ తో సేంద్రియ ఎరువులు పిచికారిని పరిశీలించారు. అనంతరం మంత్రి అనిత స్వయంగా డ్రోన్ ను ఆపరేట్ చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం రైతులకు 25,60,00,000 రూపాయల చెక్కును మంత్రి అందజేశారు. రైతు దేశానికి వెన్నుముక అన్నారు. రైతులు వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని, ఎరువులు అడగని గ్రామం పెదరాంభద్రపురం అని అధికారులు చెబుతున్నారన్నారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్నారు. పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలన్నారు మంత్రి సీతక్క. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గురికొత్తపల్లి మండల కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి అన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు సీతక్క. తెలంగాణలో ఆడబిడ్డలకు చీరలు సారి ఇవ్వడం ఆనవాయితీ. మహిళలు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 27,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. మరోసారి ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో 25 లక్షల రూపాయలు విలువైన 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 2 నిందితులను ఖమ్మం 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీలు జరుగుతున్న క్రమంలో నిందితులు ట్రైన్ లో దిగి వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న 2 బ్యాగులను చెక్ చేయగా గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి పూణేకు గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. 2 నిందితులు ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. ఎవరైనా గంజాయి తరలిస్తున్నట్టుగా అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురకల్లు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘంలో భారీ మోసం బయటపడింది. రైతుల దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించిన సీఈఓ రమేష్ బాబు ఆ డిపాజిట్లను సొసైటీ బ్యాంకులో జమ చేయలేదు. డిపాజిట్దారులకు ఫేక్ బాండ్స్ ఇచ్చిన సీఈఓ మోసం బయటపడకుండా ప్రతి నెల డిపాజిట్దారులకు వడ్డీ చెల్లిస్తున్నారు. 4 రోజుల క్రితం కొంతమంది డిపాజిట్దారులు బ్యాంకు వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూరకల్లు రైతులు 9 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేసినట్టుగా చెప్తున్నారు. మరోవైపు సీఈఓ రమేష్ బాబు మోసంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది డిపాజిట్దారుల పేర్లను సేకరిస్తున్నారు.